సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సీజ్ ద షిప్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సీజ్ ద పోర్ట్గా మారిపోయిందా? కాకినాడ పోర్టు యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా మారిపోయినట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఇందులో వాస్తవం ఏంటి? నిజానికి అటువంటి అవకాశాలు ఉన్నాయా? కాకినాడ పోర్టుని గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఉన్న సందర్భంలో బలవంతంగా కేవీ రావు అనేటువంటి వ్యాపారి నుంచి లాక్కున్నారని, అందులో ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులందరూ పాత్రదారులు అనేటువంటి అంశం పైన సిఐడికి కేవీ రావే ఫిర్యాదు చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకెళ్తే ఇబ్బంది ఎదురవుతుందనేటువంటి ఆలోచనతో కాంప్రమైజింగ్ ఫార్ములా జరిగినట్టుగా ఒక సమాచారం అవుతుంది. ఇందులో వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. రాజకీయం మొత్తం కాకినాడ పోర్టు చుట్టూనే నడిచింది. ఫైనల్గా ఆ పోర్టు బదలాయింపు జరిగిపోయింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు నిజానికి అలాంటి అవకాశాలు ఉన్నాయా? పైగా అప్పుడు బెదిరింపులకి గురి చేసి తక్కువ ధరకు తీసేసుకున్నారని రకరకాల అభియోగాలు చేశారు కదా. ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా, ఎందుకంటే ఇది మనం తీగలాగితే డొంక కదిలినట్టుగా పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రలోనే ఈ కూటమి అధికారులు రాకముందే చెప్పారు, కాకినాడ పోర్టుకు అక్రమంగా బియ్యం ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి వెళ్తాయి, పేదవాళ్ళు బియ్యం దోచుకొని అక్కడ రీసైక్లింగ్ చేసి 75 రూపాయలకు అమ్ముతున్నారండి. ఇది పెద్ద స్కామ్ అని చెప్పారు. చెప్పిందే ఇదిగా అధికారులు వచ్చిన తర్వాత ఆయన 2 నెలలు అక్కడికి వెళ్ళలేకపోయాడు. అది కూడా చెప్పారు. ఎప్పుడైతే సీజ్ ద షిప్ అన్నారో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాలో అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారిగా అటెన్షన్ వచ్చింది. అంటే దశాబ్దాల తరబడి దాదాపు 45,000 కోట్లు, అంటే గత 5 సంవత్సరాలనే 45,000 కోట్లు అక్రమంగా బియ్యం సరఫరా అయిందంటే ఇక ఎంత దారుణమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. అదొక్కటే అని మనం అనుకున్నాం. దాని వెనక ఎవరున్నారు? అక్కడ ద్వారంపూడి ఉన్నారా? మిగతా కంపెనీలు నెట్వర్క్ పనిచేసింది. అవన్నీ కలిపితే అదొక్కటే కదిపారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. కట్ చేస్తే దాని వెనక పోర్ట్నే స్వాధీనం చేసుకున్న ఆయన కదిపేదాకా ఎవరికి తెలియదు. అప్పుడు దశాబ్దాల తరబడి కేవీ రావు గారు ఆ పోర్టును అభివృద్ధి చేసిన మాట వాస్తవమే. ఆయన పరిధిలో ఆయన కుటుంబం, ఆయన బంధువులు ఆధ్వర్యంలో ఉన్న ఆ పోర్టుని ఎందుకు ఎవరు బలవంతంగా చేశారంటే అరబిందో అనేది బయటపడింది. A1 ఎవరున్నారో అరబిందో వచ్చారు. తర్వాత A2 ఎవరు? యాజ్ యూజువల్గా విజయసాయిరెడ్డి గారు, ప్రతి దాంట్లో ఆయన. తర్వాత శరత్ చంద్రారెడ్డి గారు ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. ఏది? ఢిల్లీ స్థాయిగా లిక్కర్ స్కామ్లో. ఇప్పటికీ ఇవన్నీ కూడా ఏంటంటే పెద్దదైపోయే కొంది ఇప్పుడు ఈడీ, మనీ లాండర్ కూడా ఎంటర్ అయ్యారు అరబిందో మీద. ఇన్ని స్కామ్స్లు వీళ్ళు ఢిల్లీ స్థాయిలో. ఒకప్పుడు అరబిందో అంటే ఫార్మా మంచి పేరు ఉండేది. ఆ పేరు నుంచి ఎప్పుడైతే ఢిల్లీలో కవిత గారు కేసుతో పాటుగా ఈయన జైలుకి వెళ్ళి తర్వాత అప్రూవల్గా మారారో, తర్వాత అందరితో మారారు అని చెప్పి మనం అనుకున్న సమయంలో ఒక్కసారిగా పోర్టు అక్రమంగా రాపించుకున్నారు అనేది బయటకు వచ్చింది. దీని ఎవరి కనుసరణలో? జగన్మోహన్ రెడ్డి గారి కనుసరణలో జరిగింది. దీని వెనక సజ్జల అయిన సుబ్బారెడ్డి గారు కుమారుడు కూడా ఉన్నాడని చెప్పేసి ఆయన పేరు బయటకు వచ్చింది. సరే, ఇవన్నీ కట్ చేస్తే ఇక్కడ జరిగింది ఏంది? 2,500 కోట్ల విలువ చేసే ఆ షేర్లని వీళ్ళు బెదిరించి 2.15 కోట్ల విలువ చేసే షేర్లని 494 కోట్లకి రాపించుకున్నారు. దారుణం కదా. అంటే గొంతు మీద కత్తి పెట్టి నీ కుటుంబాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి వైసీపీ అధికారంలో ఉందని చెప్పి రాపించుకున్నారు. మరి ఇది బయటికి తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీని మీద దర్యాప్తు జరుగుతుంది. సిట్ వేశారు. పోర్టులో అక్రమ రవాణాతో పాటుగా పోర్ట్ని ఎలా స్వాధీనం చేసుకున్నారో ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. మరి దీన్ని అంతా అనవసరంగా ఇప్పటికే బ్యాడ్ వచ్చేసింది. ఇంకా ఇవన్నీ దిగలాగితే మొత్తం ఈ వ్యాపారాలు ఫార్మా మీద కూడా పడే అవకాశం ఉందని చెప్పే ఉద్దేశంతో దీన్ని గుట్టు చప్పుడు కాకుండా 3 రోజుల క్రితమే చేసుకున్నారనేది తెలిసింది. అంటే ఆయన షేర్లు ఆయనకి మొత్తం కంప్లీట్గా ఏదైతే బలవంతంగా రాపించుకున్న 2.15 కోట్ల విలువ చేసే షేర్లని, అది 400 కోట్లు, 490 కోట్లు అంటే బెదిరించి 1,500 కోట్లు లాస్ చేసినట్టే కదా. మొత్తం ఆయనకి రాసినట్టుగా తెలిసింది. కానీ దీనికి అనుబంధంగా ఒక సెజ్ కూడా ఉంది. అది పూర్తిగా ఇప్పుడు అరబిందో దాదాపు 8,000 ఎకరాలు. అవును, అది అరబిందో కంట్రోల్లో ఉంది. సెజ్ గురించి వదిలేయండి, పోర్టు మీకే ఇచ్చేస్తున్నాం అని ఒక అగ్రిమెంట్ జరిగిపోయింది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అసలు అలా పాసిబిలిటీ ఉంటుంది అంటే అంత పెద్ద సెజ్ ని వదిలేసి ఉండదండి. ఎందుకంటే 10,000 ఎకరాల పైన ఇక్కడ సెజ్ ఉందండి. నిరుపయోగంగా గత 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. దాంట్లో జిఎంఆర్ఓలు కూడా వద్దు బాబు అని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ పరిధిలో ఉంది. కాకినాడ పోర్టు ఏంటంటే ఇప్పుడు అనవసరంగా ఏంటంటే వీళ్ళు ఊహించాల. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, దాంట్లో ఉన్న పాత్రదారులు కావచ్చు, అసలుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారని, కాకినాడ ఎంపీ కూడా జనసేన మారుద్దని ఊహించాల. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చేసి ఇంత గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళి దీన్ని నేషనల్ లెవెల్ ఇష్యూ చేస్తారని ఊహించాల. ఇప్పుడు మొత్తం కూడా బయటపడింది. దీని ఎవరు పాత్రదారులు దేశాల తరపున కాకినాడ పోర్టును అక్రమంగా అడ్డా చేసుకొని బియ్యం సరఫరా చేయటమే కాదు, పోర్టును కూడా బెదిరించి తీసుకున్నారనేది బయటకు వచ్చింది. షేర్స్ అక్రమంగా లాగేశారని. ఇప్పుడు దీన్ని పెద్దదిగా కూడా చేయాలంటే ఏంది?
లోపాయికారిగా ఒప్పందం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత మనం కాంప్రమైజ్ అయిపోదాం అంటే మరి ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది, వైపు నుంచి ఈ 5 ఏళ్లుగా జరిగిన నష్టాలపైన చర్చ జరుగుతుంది, డెఫినెట్గా జరగాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆగిపోయినట్టేనా? వీళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి ఉంటే వాస్తవం ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి ఉంటే కనుక ప్రభుత్వం వదలదు. ప్రభుత్వం కావాల్సిన రాబడి ఈ పోర్ట్ నుంచి ఎందుకు రాలి కదా 5 సంవత్సరాలు? అంతకుముందు ఆదాయం వచ్చేది కదా. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయం రాకుండా ఎందుకు చేశారు అనేది ఎంక్వైరీ చేస్తారు. అది కూడా కట్టాల్సిన బాధ్యత ఉంది. షేర్లు రాపించుకున్నంత మాత్రం కేవీ రావు పూర్తి అజమాయిషీలు వచ్చినంత మాత్రాన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఏదైనా నష్టం జరిగితే ఈ పోర్ట్ ఎవరైతే ఇప్పుడు మొత్తం స్వాధీనం అయిన పరిస్థితి కేవీ రావు గారు చెల్లించాలా. మరి వీళ్ళు ఇదేనప్పుడు ప్రభుత్వ ఆదాయం కంటే కూడా ఎందుకు ఊరుకుంటారు? దీంతో పాటు 8,000 ఎకరాల సెజ్ మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ ఉంటుంది. సెజ్ అంటే అది ప్రభుత్వ భూములు, స్పెషల్ ఎకనామికల్ జోన్ ఎందుకు ఇచ్చేది అంటే పరిశ్రమలు పెడతామని, ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని చెప్పేసి ఇస్తారు తప్పితే వీళ్ళు అప్పనంగా చేసుకోవడానికి లేదు. ఆ సెజ్ పరిధిలో పిఠాపురం పరిధిలో ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావాలని సెంట్రల్ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్ కూడా ప్రపోజల్ పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా దాని మీద కూడా 8,000 ఎకరాలు దీంట్లో అరవిందో తీసుకోవడానికి అంత అవకాశం ఉండదు. దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ సిట్ ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ వీళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయిపోయినా కానీ విచారణ మాత్రం ఆగదు. ఆగే అవకాశమే లేదు. కాంప్రమైజ్ అయినంత మాత్రాన అంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి విచారణ చేయమని చెప్పి మీరు రాజీకి వస్తే వదిలేండి అంటే అది కుదరదు. అది లాలో కుదరదండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎవరైనా తప్పు చేస్తే మీరు రక్షణ కావాలని గొంతు మీద కత్తి పెట్టారండి, మనం 2,000 విలువ చేసి 400 కోట్లుగా రాపించుకున్నారని చెప్పింది మీరే. కంప్లైంట్ ఇచ్చింది ఆయనే కదా. మీరే రాజీ చేసుకుంటే కాదు. ఇక్కడ ప్రభుత్వంకి ఏమి నష్టం జరిగింది? రాజీ జరిగితే కూడా ప్రభుత్వ సమక్షంలో జరగాలి. అది డెఫినెట్గా సిట్ ఆధ్వర్యంలో జరగాలి. ఇది ఎవరైతే అన్యాయం గురైనో వాళ్ళకి న్యాయం జరగాలి. అదేవిధంగా ప్రభుత్వంకి ఈ పోర్టు కేంద్రంగా అక్రమంగా ఎంత ప్రభుత్వ సొమ్ముని అన్యాయకాంతమయ్యేది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ ఇంకొకటి, ఈ వ్యవహారం మొత్తంలో 2.15 కోట్ల షేర్లని 3 రోజుల్లో బదలాయించేశారు అన్నారు. అంటే అది సాధ్యమయ్యేదేనా? ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్న వాటాల బదలాయింపు షేర్లు అనగానే జనరల్గా స్టాక్ మార్కెట్తో కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటాం. అయితే ఈ ఇష్యూ స్టాక్ మార్కెట్తో కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఇంటర్నల్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు అంటున్నారు. చేసుకునే అవకాశం ఉంటుందండి. అంటే లీగల్గా దాని లీగాలిటీ ఏంటనే చెక్ చేయాలి. అదే ఆల్ చార్టెడ్ అకౌంటెంట్ ఫరం పెద్ద ఫరం, వీళ్ళది పెద్ద ఫరము, ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద దీన్ని పెద్దదైతే కనుక ఇద్దరికి ఉపయోగం లేదనే ఉద్దేశంతో కేవీ రావు ముందుకు వచ్చి ఉండొచ్చు. మాకు దీన్ని ఇంతకంటే మాకు అనవసరం, డ్యామేజ్ ఎక్కువైంది, మనీ లాండర్, ఈడీ ఎంటర్ అయితే మిగతా మొత్తం కోసాలు కదిలిపోయే అవకాశం ఉంది, మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఆగిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు రావచ్చు. అంటే ఎమికబుల్ సొల్యూషన్ అంటారన్నమాట. ఇద్దరికి ఆమోదయోగ్యమైన దానికోసం 3 రోజుల క్రితం ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అది కూడా బయటకు ప్రజలకు తెలియాలి కదా, తెలియాల్సిన అవసరం ఉంది. సిట్ అధికారులు కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాట్ ఈజ్ వాట్ అనేది ఈ దర్యాప్తులో పూర్తిగా ప్రజలు తెలుసు. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కాకినాడ పోర్ట్ సీజ్ ద పోర్ట్ అనేటువంటి యాంగిల్లో జరుగుతున్నటువంటి ధారావాహిక. వాస్తవానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. 3 రోజుల క్రితమే షేర్ల బదలాయింపు జరిగిపోయింది. పోర్టు నీకు, సెజ్ నాకు అనేటువంటి వాదన 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే చట్ట ప్రకారం ప్రభుత్వం ఒక సిట్ అపాయింట్మెంట్ చేసింది. దీనిపైన విచారణను కూడా ప్రారంభించింది. నగదు బదిలీకి సంబంధించి ఈడీకి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి కాబట్టి విచారణ పరంపర కొనసాగాల్సిందే. అలానే ఒకవేళ అండర్స్టాండింగ్ జరిగితే కూడా అది ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో జరగాల్సినటువంటి అంశంగా ఉంటుంది. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశమే లేదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.